హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో నన్ను చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు, కామెంట్స్ రూపంలో అడిగారు. కొంతమంది అయితే నన్ను పర్సనల్గా కాల్ చేసి కూడా అడిగారనమాట. సో ఏమనంటే ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నావు అని ఒక వీడియో అయితే చేశాను. నేనైతే ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, దీనివల్ల నాకు హెయిర్ చాలా బాగా పెరిగింది. నిజమేనండి. సో ఆయిల్ అనేది నేను వాడాకే అందరికీ చెప్పాలి, ఆ రివ్యూ అనేది ఇవ్వాలి అనుకున్నాను. సో దాదాపు నేను 3 months నుంచి వాడుతున్నాను. నాకైతే హెయిర్ ఫాల్ లేదండి, హెయిర్ కూడా చాలా పెరిగింది. సో గ్రే కలర్ హెయిర్ కూడా నాకు బ్లాక్ కలర్లోకి మారిందనమాట. సో ఈ ఆయిల్ అనేది నేను ఈ ఆకులతో ప్రిపేర్ చేశాను. ఈ ఆకులు దొరకడం కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట. చాలామందిని అడిగాను, దొరకలేదు. సో ఇవైతే ఏంటంటే నీళ్లు పారే చోట ఉంటాయన్నమాట ఈ చెట్టు. ఈ ఆకులు ఏంటో మీరు గమనించారా? సో ఈ మొక్కలైతే గుంటగరగరాకు అంటారండి. సో ఈ గుంటగరగరాకు అనేది ఇంకో భాషలో అయితే భృంగరాజ్ అంటారు. భృంగరాజ్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఈ భృంగరాజ్తో ఆయిల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, హెన్నాస్ ఉన్నాయి, అలాగే ఆయిల్స్ ఉన్నాయి, షాంపూస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి అంత ఫేమస్ అనమాట ఇది. సో దీని గురించి నాకు తెలియదు ఫస్ట్. యాక్చువల్లీ ఈ రెసిపీ అనేది తెలుసు కానీ, బట్ నేనైతే ఏ పిచ్చాకులు అంటే అవి పెట్టుకుంటే ఏంటి, గుంటగరగరాకు అంటే తలగ పెట్టుకుంటే ఇక్కడ ఏమైపోద్దు అని అనుకున్నాను. బట్ దాన్ని ఇంకో భాషలో భృంగరాజ్ అంటారన్న సంగతి నాకు తెలియదు. సో ఈ ఆకులు అయితే నాకు ఎట్టకెళ్ళకి దొరికేసాయి. సో ఈ ఆకులు చూసారు కదా, ఇవి ఎలాగుంటాయంటే కొంచెం సన్నగా పొడవుగా ఉంటాయి. వీటికి ఇవి వచ్చేసి పూలు అనమాట. వీటి లోపల వచ్చేసి సీడ్స్ కూడా ఉంటాయి, ఈ మొగ్గలు. సో ఇది వచ్చి మొగ్గ అనమాట. ఇది నలిపినప్పుడు లోపల విత్తనాలు అనేవి ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ ఆకులు చూడడానికి అయితే మన పొనగంట ఆకు ఉంటుంది కదండి, ఆకుకూరలు వేసుకునేది, అలా ఉంటుంది. ఇదైతే పువ్వు వైట్ కలర్లో ఉంటుంది. సో గుంటగరగరాకు అంటారు, చాలా రకాలు ఉన్నాయి. బట్ మనకి భృంగరాజు వచ్చేసి ఇదనమాట. ఇది నలిపినప్పుడు ఆకుని మనకి ఆ రసం అనేది బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో భృంగరాజు అంటే మనకి ఆ ఆకులు నలిపినప్పుడు బ్లాక్ కలర్లోకి వస్తుంది కాబట్టి దీన్ని కాటుకాకు అని కూడా అంటారు చాలా చోట్ల. సో ఇది మీకు దొరికితే మాత్రం అస్సలు వదలకండి. ఈ ఆకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే నీట్గా ఆకుని వేరు చేసుకున్నాను. సో దాంతో కాండం కూడా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసుకున్నాను, ఎందుకంటే నాకు తీసుకున్న ఆకు నా దగ్గరికి రావడానికి టైం పట్టింది. సో దానివల్ల ఏంటంటే ఆకు చాలా వరకు వాడిపోయింది. సో దాంట్లో అందుకని నేను లోపల ఉన్న కాడలతో సహా వేసుకున్నాను. ఇవైతే నీట్గా వాష్ చేసుకొని నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక పొడి బట్టలో వేసేసుకున్నాను అనమాట, ఈ గుంటగరగరాకుని. సో తడి లేకుండా నీట్గా ఆరబెట్టుకుంటున్నాను. సో ఈ ఆకు అనేది పారే నీళ్ళ దగ్గర దొరుకుతుందండి. సో ఈ మధ్యకాలంలో రావడం లేదు, వర్షాలు పడ్డప్పుడు బాగుంటుందంట. సో చాలామందిని అడిగి నేను చాలా రోజుల నుంచి ఆకు కోసం ట్రై చేశాను. దాదాపు నాకు ఈ ఆకు దొరకడానికి నాకు 2 months పట్టింది. మా అమ్మ వాళ్ళు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారంట. నేను వాళ్ళని కూడా అడిగాను. సో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాప నేను వస్తున్నానని తీసి పెట్టారు. సో ఈ ఆకులైతే, ఈ ఆకు అంటే ఆకుని వాడకండి. సో ఇదైతే గుంటగరగరాకు. ఈ ఆకుని నేను నలిపినప్పుడు దీని రసం అనేది మనకి బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో ఇప్పుడు మందార పూలు అయితే తీసేసుకున్నాను. సో మందారంలో కూడా ఈ పింక్ మందారం, రెడ్ మందారం అయితే బాగుంటుందన్నమాట, మంచి కలర్ ఇస్తుంది. సో ఈ పూలల్లో మనకి మంచి ఆయుర్వేదిక గుణాలు అనేవి ఉన్నాయి కాబట్టి నేను మందార పూలు తీసుకున్నాను. సో మీ దగ్గర మందార పూలు లేకపోతే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కలోంజి సీడ్స్ అండి. వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. సో మీరైతే తీసుకోవచ్చు. నేనైతే గుప్పెడు కలోంజి సీడ్స్ తీసుకున్నాను. మనకి గుంటగరగరాకు అనేది పచ్చి గుంటగరగరాకు తీసుకోవడమే మంచిది. సో మెంతులు కూడా వేసేసుకున్నాను. సో ఇది కచ్చా పచ్చిగా నేను మిక్సీ పట్టుకున్నాను, మెత్తగా పట్టుకోలేదండి. సో ఇలా నాకు వాటర్ అయితే వేయలేదు ఇందులో నేను. సో ఇలా మిక్సీ పట్టుకున్నాక నాకు ఇలా అయితే వచ్చింది. చూసారా నాకు చెయ్యి అనేది ఎంత బ్లాక్గా అవుతుందో. సో ఈ యొక్క నేను కొబ్బరి నూనె అయితే తీసేసుకున్నాను. 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. అది మందమాటి పాత్రలో పెట్టుకున్నాను. అందులో ఈ మిక్సీ పట్టుకున్నాను కదా గుంటగరగరాకు, ఆ ఆకంతా అందులో వేసేసుకున్నాను.
గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునేటువంటి పాత్ర మందంగా ఉండాలి, అడుగు మందంగా ఉండాలి, లేకపోతే ఆయిల్ అనేది పాడైపోతుంది, ఇంకిపోతుంది, త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది. సో మందమాటి పాత్రలోకి నేను తీసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. సో సిమ్లో పెట్టి చేయాలి ప్రాసెస్ అంతా కూడా. సో నేనైతే సిమ్లో పెట్టి నీట్గా చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ ఆయిల్లో ఆ ఆకు రసం అంతా కూడా ఇంకుతుంది. ఫస్ట్ అయితే కలర్ అనేది చేంజ్ కాదు. సో ఇది ఉడికే కొద్దీ మనకి ఆకులో ఉన్నటువంటి ఆ సారం అంతా కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో మంచి గ్రీన్ కలర్ ఫామ్ అవుతుంది అనమాట. నేనైతే ముద్దగా చేసుకున్నాను కదా, ఆ ముద్దంతా కరిగేంత వరకు నీట్గా ఇట్లాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉన్నాను. సో మీరు కూడా అలాగే కలుపుకుంటూ ఉండండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది వర్షాకాలంలో దొరుకుతుందంట ఈ ఆకు. సో అందుకని నేను ఈ ఆకు నా దగ్గరికి రావడానికి చాలా టైం అయితే పట్టింది. సో నేనైతే అప్లోడ్ చేసినప్పటి నుంచి నన్ను చాలా మంది అడిగారు, ఎలా ప్రిపేర్ చేసుకుంటావు చెప్పు అని. సో ఇది నేను ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకైతే హెయిర్ ఫాల్ అయితే లేదండి. కంప్లీట్గా నాకే కాదు, మా మదర్కి కానీ నా రిలేటివ్స్కి కానీ చాలా మందికి నేను చెప్పాను ఈ రెసిపీ ఇలా చేసుకోమని. సో వాళ్ళంతా కూడా యూజ్ చేశారు, వాళ్ళకి కూడా ఎటువంటి హెయిర్ ఫాల్ లేదు. అలాగే గ్రే కలర్లో చాలా మందికి హెయిర్ ఉంటుంది చిన్న వయసులోనే, అలాంటి వాళ్ళకి కూడా మంచి బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది అనమాట హెయిర్. సో అంత మంచి రెసిపీ ఇది. చూసారా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో కలర్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చింది. సో ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిందండి, ఇంకెటువంటి బుడగలు అనేది ఫామ్ కాలేదు. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో దీనైతే ఒక నైట్ అంతా చల్లగా అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. సో ఈ కలర్లోకి టర్న్ అవుతుంది. చూసారు కదా, గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతుంది అనమాట. సో నేను చేసుకున్న ఆయిల్ నాకైతే ఇంత రెసిపీ నా హెయిర్ అయితే అండి చాలా పొడిగైతే వచ్చేసింది. సో నేను తయారు చేసుకోగా వచ్చిన ఆయిల్ అయితే ఇంత ఆయిల్ అయితే వచ్చింది 1/2 లీటర్కి. సో 1/2 లీటర్లో మనకి వేస్ట్ అయితే ఏం కాదండి. సో ఇదైతే నేను వీక్లీ 2 యూజ్ చేస్తాను. సో నాకైతే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది, ఊడిపోయిన చోటు కూడా హెయిర్ అనేది వస్తుంది. మీరు